హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా తయారు చేసుకుని లివర్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా లివర్ ఫ్రై కోసం నేను 1/2 కిలో లివర్ అనేది తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారంతో పాటు మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 2 స్పూన్లు ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకొని వేయించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. లివర్ ఫ్రై అనేది మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మాడిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో ఉంది కదా అని అట్లా వదిలేయకూడదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది కూడాను. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని, చికెన్ గరం మసాలా వేసుకొని, తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.